హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి మాట్లాడడంతో పాటు ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. జనరల్గా మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సేల్స్ స్టార్ట్ అయ్యాయంటే వాళ్ళ దగ్గర కొన్ని అమ్ముడుపోని మొబైల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు లాంచ్ చేస్తారు, కాకపోతే ప్రైస్ ఎక్కువ కారణంగానో లేకపోతే దానిలో ఫీచర్స్ తక్కువ ఉన్న కారణంగానో ఆ మొబైల్స్ అనేవి అమ్ముడు. అటువంటి మొబైల్స్ అనేవి ఈ సేల్లో మ్యాక్సిమం అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని మంచి డీల్స్ కూడా ఉంటాయి, కాకపోతే చాలా మట్టుకు ఇటువంటి బేగార్ డీల్స్ కూడా ఉంటాయి. దాంతోపాటే కొన్ని మొబైల్స్లో హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని మొబైల్స్లలో కెమెరా మంచిగా ఉండదు, అంటే ఫీచర్స్ పరంగా అంత బాగుండవు. అటువంటి మొబైల్స్ మనకు అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు అటువంటి మొబైల్స్ గురించి అలర్ట్ చేస్తాను. ప్రతి ఒక్క బ్రాండ్ గురించి చెప్తాను, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని కాకుండా. సో ఇటువంటి వీడియోస్ చేస్తే బ్రాండ్స్కి నచ్చవు, కాకపోతే మీ డబ్బులు సేవ్ చేయడమే నాకు ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఫ్యూచర్లో ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా డీల్స్ అనేవి రివీల్ కాకముందే నేను మీకు ముందుగానే అలర్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సేల్స్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మొబైల్స్ మీద జెన్యూన్ డీల్స్ ఉంటాయి. అటువంటి డీల్స్ అనేవి మీకు ముందుగా తెలియాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. పక్కన నేను మీకు ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా టీవీస్, ఫ్రిడ్జెస్, ఏ వీటి మీద అయినా సరే ఆఫర్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. వెంటనే మీరు కొనుక్కొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఐఫోన్ బ్రాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఐఫోన్ బ్రాండింగ్లో మనకు చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి, వేస్ట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఈ సేల్లో మీకు ఐఫోన్ 11 అంటగట్టడానికి ట్రై చేస్తారు. ఐఫోన్ 11 ఓన్లీ 25,000 నుంచి 30,000కే దొరుకుద్దని చెప్పేసి బ్యానర్లు పెడతారు. ఆ కార్డ్ ఆఫర్, ఈ కార్డ్ ఆఫర్ అని చెప్పేసి ఇంకా కూడా తక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇది చాలా అవుట్డేటెడ్ మొబైల్. ప్లస్ మనలో చాలామంది లోగో, యాపిల్ లోగో ఉంటే సరిపోద్ది, ఐఫోన్ అయితే సరిపోద్ది కదా అని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే దీన్ని కొనుక్కున్న తర్వాత మీరు చాలా బాధపడతారు, మీ డబ్బులు వేస్ట్ అయ్యని చెప్పేసి ప్రతిరోజు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మొబైల్ని వదిలిపెట్టండి. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే HD+ డిస్ప్లే దొరుకుద్ది, LCD డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే కూడా ఉండదు, ప్లస్ హై రిఫ్రెష్ రేట్ ఉండదు, 4G మొబైల్. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్న కారణంగా, అంటే ఇవన్నీ ఫీచర్స్ లేని కారణంగా ఈ మొబైల్ని కూడా మీరు వదిలిపెట్టండి. ఒకవేళ కొనుక్కున్నారంటే బాధపడతారు. అయితే మొబైల్ లాంచ్ అయినప్పుడు బాగానే ఉండే, కెమెరాస్ అనేవి బాగుండే. కాకపోతే కాలంతో పాటు యాపిల్ వాళ్ళు మరి ఏం చేస్తారో ఏమో, అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, దాని కారణంగా దీని యొక్క కెమెరాస్ కూడా డిగ్రేడ్ అయిపోయాయి. కాబట్టి ఈ ఒక్క రీజన్ కారణంగా కూడా మనం ఈ మొబైల్ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ 12. ఇది కొనుక్కోకండి. అదేంటి అంతకుముందు వీడియోలో నువ్వే కొనుక్కోమన్నావు కదా అని అంటే, ఫ్రెండ్స్ ఐఫోన్ 12 అనేది మనకు 64GB వేరియంట్ ఉంటుంది చూసారు, ఇంటర్నల్ స్టోరేజ్ 64GB. ఆ వేరియంట్ కొనుక్కోకండి. దానికంటే ఎక్కువ వేరియంట్ తక్కువ ధరకు వస్తే కొనుక్కోండి. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీకు 30,000 ప్రైస్ సెగ్మెంట్లోనే దొరికే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి 30,000 కూడా మనకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అయితే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్ అనేది చాలా మంచి మొబైల్ ఎప్పుడు లాంచ్ అయినప్పుడు. కాకపోతే కాలంతో పాటు అప్గ్రేడ్స్ ఇచ్చిన తర్వాత దీని కెమెరా ఇంప్రూవ్మెంట్ అనేది మెల్లిమెల్లిగా డిగ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 64GB స్టోరేజ్ మీరు తీసుకున్నారనుకోండి, ఐఫోన్లో యాప్ సైజెస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ప్లస్ మీరు ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత, లేకపోతే మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసిన తర్వాత స్టోరేజ్ అనేది చాలా ఫాస్ట్గా నిండిపోద్ది. 64GB అసలు మీకు సరిపోదు. మాటికి మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది, స్టోరేజ్ నిండిపోయింది అని చెప్పేసి. సో మళ్ళీ మీరు మెమరీ కార్డ్ వేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదు. కాబట్టి మీకు 30,000కి దొరుకుతుంది కానీ ఐఫోన్ 12 కొనుక్కున్నారనుకోండి, దాని తర్వాత బాధపడతారు. నేను ఐఫోన్ 12 కొనుక్కోవద్దని చెప్పట్లేదు. ఐఫోన్ 12లోనే కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉండేది, తక్కువ ధరకు దొరికితే కొనుక్కోండి. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేది మ్యాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. సో ఇందులోనే కూడా మనం ఐఫోన్ 12 Pro Max చూడడం స్కిప్ చేసేస్తేనే బెస్ట్. మరి ఏ మొబైల్ కొనుక్కోవాలి ఐఫోన్ సిరీస్లో అంటే, నేను మీకు బ్లైండ్గా సజెస్ట్ చేసేది ఐఫోన్ 13. సో దీని గురించి మాట్లాడితే దీని స్టోరేజ్ మీకు 128GB నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో మరి ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 40,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు దొరుకుద్ది. సో ఈ 40 నుంచి 45,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది చాలా సూపర్ మొబైల్. మనకు చూడ్డానికి బాగుండడంతో పాటు మీకు దానిలో కెమెరాస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎట్లాగో 13 కాబట్టి కాంపాక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఐఫోన్ 13 కనుక 40,000 నుంచి 45,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరికితే తీసేసుకోండి. సో ఇందులో మాత్రం మనకు ఎటువంటి లాస్ ఉండదు. కాకపోతే మరి సేమ్ దీనిలాగానే కనిపించే ఇంకొక మొబైల్ ఉంటుంది, ఐఫోన్ 14. మరి చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఐఫోన్ 13 కొనుక్కోవాలా, ఐఫోన్ 14 కొనుక్కోవాలా అని చెప్పేసి. చూడడానికి రెండు సేమ్, మీకు తేడానే కనిపించేది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మొత్తం సేమ్ టు సేమే ఉంటాయి. మరి అటువంటిప్పుడు మనం ఏది కొనుక్కోవాలంటే ఐఫోన్ 14 అనేది నాకు తెలిసి 50,000 నుంచి 55,000లో ఈ ఆఫర్లో పెడతారు. ఆ కార్డ్ ఆఫర్, ఈ కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే మనకు 50,000 దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మొబైల్ కూడా చాలా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తారు. ఒకవేళ మీకు ఫరక్ పడదు అనుకోండి, అంటే నా చేతిలో ఐఫోన్ 13 ఉంది, 14 ఉంది అనేది మీకు మనసులో రాదు అని అనుకున్నప్పుడు నేను చెప్పేది మీకు ఏంటి అంటే ఐఫోన్ 13 కొనుక్కోండి. లేదు నాకు కొత్త మోడలే కావాలి అనుకుంటే ఐఫోన్ 14 కొనుక్కోండి. కాకపోతే దానికోసం మీరు ఎక్స్ట్రాగా 10,000 ఎక్కువ పెడుతున్నారన్న సంగతి మర్చిపోకండి. నన్ను అడిగితే ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలి అని అంటే నేను ఐఫోన్ 13 తీసుకుంటాను. అయితే ఈ రెండింటి మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ అనేది 5,000 నుంచి 10,000 మధ్యలో ఉందనుకోండి,
అటువంటప్పుడు మీరు ఐఫోన్ 14ని కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు అప్డేట్స్ అనేవి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కువ వస్తాయి అని లాంగ్ టర్మ్ ఫ్యూచర్‌లో అని అనుకున్నప్పుడు ఐఫోన్ 14 కొనుక్కో లేదు మీకు డిఫరెన్స్ అనేది 10,000 కంటే ఎక్కువ ఉందనుకోండి, అటువంటప్పుడు మాత్రం మీరు ఐఫోన్ 13 కొనుక్కోండి. ఈ ఐఫోన్ 15 గురించి మాట్లాడినట్టయితే మంచి మొబైల్. ఈసారి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే మనకు ఈ డైనమిక్ ఐలాండ్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుందనుకోండి. దాదాపుగా మీకు 80,000 ఉంది. అయితే ఈ మొబైల్ని ఇప్పుడు కొనుక్కునే బదులు అంటే మీకు ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకొక 5-6 వేలు తక్కువకు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్లైన్లోకి వెళ్తే ఇంకొంచెం తక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేశారనుకోండి ఈ మొబైల్ ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. లేదు నేను ఆగలేను అనుకున్నప్పుడు అయితే మీరు కొనుక్కోవచ్చు. మొత్తం నేను చెప్పాల్సినది ఏంటంటే ఐఫోన్ 12 కంటే తక్కువ సిరీస్ మొబైల్స్ ఉంటాయి సరే, వాటి జోలికి అయితే వెళ్ళకండి. ఆ ఎస్సీ సిరీస్ ఏదైతే ఉంటుందో దాని జోలికి మొత్తానికి వెళ్ళకండి. ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఈ మొబైల్స్ అనేవి తక్కువకు వస్తాయని చెప్పాను కదా. మీకు ఇంకొంచెం డబ్బులు మీరు సేవ్ చేసుకోవాలి అంటే ఎర్న్కరో అని చెప్పేసి యాప్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఏం లేదు, మీరు ఏదో ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ఈ ఆఫర్లో కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ ఏదైతే ఉంటుందో ఈ ఎర్న్కరో యాప్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో పేస్ట్ చేసేసారనుకోండి, మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి దాని ద్వారా పర్చేస్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ లాంటిది అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో దాన్ని మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లలోనో ఫ్యామిలీ మెంబర్స్లోనో వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరే ఒక లింక్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించేసారనుకోండి, వాళ్ళు మీ లింక్ ద్వారా కొనుక్కుంటే అక్కడ నుంచి కూడా మీకు ఈ కమిషన్ అనేది వస్తుంది. కాబట్టి అలా కూడా మీరు మీ డబ్బులను ఎర్న్ చేసుకొని డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. మరి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా హోమ్ అప్లయన్సెస్ అయినా కానివ్వండి, మన బట్టలైనా కానివ్వండి, లేకపోతే గ్యాడ్జెట్స్ అయినా కానివ్వండి, అన్నింటినీ మీరు ఇలానే చేసి డబ్బులను అయితే ఎర్న్ చేసుకొని మీ డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పో. యాక్చువల్లీ ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాకుండా నేను ర్యాండమ్గా ఏదో ఒక బ్రాండ్ తీసేసుకుంటున్నాను. ఒప్పో గురించి మాట్లాడినట్టయితే ఒక్క మొబైల్ కూడా లేదు. అంటే మీరు డబ్బులు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కొనుక్కోదగ్గ ఒక్క మొబైల్ కూడా వీళ్ళు ఈసారి లాంచ్ చేయలేదు. సో మీరు ఒప్పో బ్రాండ్నే మర్చిపోండి. కాకపోతే వీళ్ళకి సంబంధించిన ఫ్లిప్ ఫోన్ ఏదైతే ఉంటుందో అదైతే బాగుంది. ఒకవేళ మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ ఫ్లిప్ ఫోన్ వైపుకి అయితే వెళ్ళొచ్చు. ఇక తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అసలు మీరు ఒప్పో జోలికే వెళ్ళకండి. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద బ్యానర్లు పెడతారు, ఒప్పోకి సంబంధించిన ఆ మొబైల్ బాగుంటుంది ఈ మొబైల్ బాగుంటుందని చెప్పేసి. కాకపోతే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం మాత్రం ఒక్క మొబైల్ కూడా వాళ్ళది బాగాలేదు, వాటిని మర్చిపోండి. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే వీళ్ళ అన్నయ్య గురించి మాట్లాడదాం. అన్నయ్యనో తమ్మునో అదే వివో గురించి మాట్లాడినట్టయితే వివోకి సంబంధించిన కొన్ని మొబైల్స్ అనేవి బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య వీళ్ళు లాంచ్ చేసిన వివో T2X మొబైల్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు. కాకపోతే ఈ మొబైల్ని మర్చిపోండి. ఈ మొబైల్ గురించి మాట్లాడితే వీళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేస్తారో దీనికి అంత సీన్ లేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఇచ్చారు. ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, కాకపోతే ఈ మొబైల్ తోటి ఇది ఆప్టిమైజేషన్ కాలేదని చెప్పేసి మనం అనుకోవచ్చు. చాలా ల్యాగ్ ఇవ్వడానికి అనిపిస్తుంది, కెమెరాస్ అనేవి అంతా బాగోవు. సో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే జరగాల్సి ఉంది. కాబట్టి ఈ మొబైల్ని మనం మర్చిపోతేనే బెస్ట్. దీంతోపాటు వివో వాళ్ళు ఇంకొక సిరీస్ మొబైల్ని మీకు కట్టడానికి ట్రై చేస్తారు, అదే వై సిరీస్. సో వివో Y85 అని చెప్పేసి, తొక్కని తోటకూర అని చెప్పేసి వై సిరీస్లో వీళ్ళు చాలా మొబైల్స్ లాంచ్ చేస్తారు. వాటి మీద ఎక్కువగా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. మీడియాటెక్ సంబంధించిన G85 ప్రాసెసర్ 15,000 16,000 పెట్టి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఈ ట్రాప్లో పడకండి. వివోలో వై సిరీస్ సంబంధించిన ఏ మొబైల్ జోలికి వెళ్ళకండి, మీ డబ్బులను సేవ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వివో వాళ్ళు ఈ మధ్య వివో V29e అనే పేరుతో ఒక మొబైల్ లాంచ్ చేశారు. మరి దీని ప్రైసింగ్ తక్కువ పెడితే బాగుండు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ పెట్టి 27,000 అలా పెట్టారు. ఇప్పుడు కార్డ్ ఆఫర్ ఆ కార్డ్ ఆఫర్ అని చెప్పేసి ఇంకొక 2,000 తక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ మొబైల్ జోలికి కూడా వెళ్ళకండి. దీని బదులు వివో V27 సిరీస్ని మీరు ఆఫ్లైన్లో కొనుక్కుంటే 25,000కే దొరుకుద్ది. సో మరి అటువంటిప్పుడు అంటే దీనికంటే మంచి సిరీస్ మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ అనేది మనకు ఆఫ్లైన్లో తక్కువ ధరకు దొరికినప్పుడు మీరు ఆన్లైన్ జోలికి వెళ్ళి మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి. సో దీనిలో వివో V27 Pro రెండింటి గురించి మాట్లాడితే కెమెరాస్ అనేవి బాగుంటాయి, కాకపోతే హ్యాప్టిక్స్ అనేవి అంత బాగోవు, ప్లస్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మరి ఇంకొంచెం తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మీకు కావాలంటే వివోలో T2 సిరీస్ ఉంది, అంటే T2 మొబైల్. సో దాన్ని మనం తీసుకోవచ్చు. కాకపోతే 15,000 లోపు ఉంటే మాత్రమే దీని జోలికి వెళ్ళండి. AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ మాత్రం 15,000 లోపు ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి వివో T2 Pro అని చెప్పేసి ఈ మధ్య ఒక మొబైల్ లాంచ్ చేశారు. మన ఐక్యూ వాళ్ళు Z7 Pro అనే పేరుతో ఏ మొబైల్ని అయితే లాంచ్ చేశారు దాన్నే కొంచెం డిజైన్ మార్చి సేమ్ ఫీచర్స్ తోటి ఈ మొబైల్ లాంచ్ చేశారు. సేమ్ ఇప్పుడు మనకు ఐక్యూ అన్న వివో అన్న రెండు సేమ్ కంపెనీలే, కాకపోతే ఒకటి ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్, ఇంకొకటి ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్. మరి మొత్తానికి మ్యాటర్ ఏదైనా కానివ్వండి, ఈ రెండు మొబైల్స్ చూడము లోపటి నుంచి ఒకటే, బట్టలు మాత్రం వేరు. కాబట్టి ఈ రెండు మొబైల్స్ అనేవి మీకు ఒకవేళ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరికినా, లేకపోతే రెండు అమెజాన్లో దొరికినప్పుడు రెండు ఫ్లిప్కార్ట్లో దొరికినప్పుడు దేని ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని కొనుక్కోండి. ఐక్యూ బ్రాండ్ అని చెప్పేసి వివో బ్రాండ్ అని చెప్పేసి బ్రాండ్ని ఇవ్వకండి, ఏది తక్కువ దొరికినా కొనుక్కోండి. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే OnePlus. చాలామంది ఏదైనా ఒక మొబైల్ ఆండ్రాయిడ్లో కొనుక్కోవాలి అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికంటే OnePlusకే ఇస్తారు. సో దాని కారణంగానే OnePlus వాళ్ళు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ప్రైస్ సెగ్మెంట్లో ఒక్కొక్క మొబైల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు.
సో మరి అది మీరు 15,000 పెట్టడానికి రెడీగా ఉన్నా సరే, 50,000 పెట్టడానికి రెడీగా ఉన్నా సరే, అన్నిట్లలో కూడా వీళ్ళు ఒక్కొక్క మొబైల్ అనేది అరేంజ్ చేసి పెట్టారు. కాకపోతే దీనిలో కొనుక్కోదగ్గ మొబైల్ ఒక 2-3 మాత్రమే ఉన్నాయి. మిగతా వాటన్నిటిని మీరు స్కిప్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ OnePlus C3 Lite ఈ మొబైల్ మనం లాస్ట్ టైం C2 Lite తోటి పోల్చుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్స్ ఏం లేవు. కాబట్టి ఈ మొబైల్ని మీరు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ OnePlusలోనే ఎక్కువగా హైప్ క్రియేట్ చేసిన మొబైల్ OnePlus Nord 3. చాలామంది కొనడానికి కూడా మీ సేల్లో ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మొబైల్ జోలికి వెళ్ళకండి. ఎందుకో నేను చెప్తాను. ఈ మొబైల్ గురించి మాట్లాడితే మీకు 30,000 నుంచి 35,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ మొబైల్ అనేది మొబైల్ డిజైన్ బాగుండదు, మొబైల్ యొక్క కెమెరాస్ అనేవి బాగుండవు. కాకపోతే దీనిలో MediaTek Dimensity 9000 ప్రాసెసర్ వాడారు. అయినా కూడా మరి ఈ మొబైల్ అనేది అంత వాల్యూ ఫర్ మనీ లాగా అయితే లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ప్రాపర్ ఆప్టిమైజేషన్ లేదు. మరి ఈ మొబైల్ కాకుండా ఏ మొబైల్ కొనుక్కోవాలి అంటే మీ బడ్జెట్ కనుక మీరు ఒక్క 5,000 నుంచి 7,000 వరకు పెంచుకుంటున్నారు అంటే OnePlus 11R కొనుక్కోండి. OnePlus 11R గురించి మాట్లాడినట్టయితే ది బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. OnePlus వాళ్ళు ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన దాంట్లో. అయితే ఈ OnePlus 11R మొబైల్ అనేది మీకు 30,000 నుంచి 40,000 మధ్యలో దొరికితే ఆరాంగా కొనుక్కోండి. నాకు తెలిసి 35,000 పెడతారు కావచ్చు. ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 30,000 దొరుకుద్ది. సో మనం ఆ OnePlus Nord 3కి పెట్టే బదులు అవే డబ్బులను ఇంకొంచెం స్ట్రెచ్ చేసేసుకొని దీనికి పెట్టుకుంటే మీ డబ్బులు అనేవి సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంచి మొబైల్. అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ అంటున్నారు కానీ అవి అన్ని డివైజ్లలో వచ్చే అవకాశాలు అయితే లేవు. మరి అది మీ అదృష్టం. కాకపోతే మొబైల్ మాత్రం చాలా సూపర్ మొబైల్. ప్రాసెసర్ గురించి మాట్లాడిన స్నాప్డ్రాగన్ 8 Gen 1 వాడారు, కర్వ్ డిస్ప్లే వాడారు, చూడడానికి బాగుంటుంది. కాకపోతే గేమింగ్ మీరు హెవీగా చేయాలి అంటే మాత్రం ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ చేసినట్టున్నారు. దాని కారణంగా మీకు హెవీ గేమింగ్ రాదు, కానీ నార్మల్ గేమింగ్ అయితే మీరు దీనిలో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు OnePlusలోనే మొబైల్ కావాలంటే దీని దిక్కు చూడండి. లేదు నా బడ్జెట్ అనేది నేను 50,000 కూడా పెంచుకుంటాను అంటే మీరు OnePlus 11ని కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఆఫర్లో 50,000 దొరికితే తీసుకోండి. ఇక దానికంటే ఎక్కువ అయితే మాత్రం సామ్సంగ్ వైపుకి వెళ్ళిపోవడం బెస్ట్. అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఈ నెక్స్ట్ బ్రాండ్ కూడా దీనికి రిలేటెడ్ బ్రాండే, అదే నథింగ్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ వాళ్ళు ఈ 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి, నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2. నథింగ్ ఫోన్ 1 గురించి మాట్లాడినట్టయితే మీకు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఆఫర్లు దొరికే అవకాశాలు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 1 కనుక మీకు 20,000 దొరికితే ఆరాంగా తీసుకోండి. మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడినా, లేకపోతే దాని UI గురించి మాట్లాడినా, కెమెరాస్ గురించి మాట్లాడినా అన్నీ బాగానే ఉంటాయి. ఒక అవుట్డోర్ విజిబిలిటీ అనేది మనకు కొంచెం తక్కువ కనిపిస్తుంది, కానీ మిగతా అంతా చాలా సూపర్గా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు. కాకపోతే వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు, మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి అక్కడ మనం కాంప్రమైజ్ కావచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 25,000 అయితే మంచి కెమెరా ఉండే ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు నథింగ్ ఫోన్ 1 కొనుక్కోండి. ఇక నథింగ్ ఫోన్ 2 గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, రేట్ ఎక్కువ పెట్టారు. ఆ ఫీచర్స్కి రేట్ అనేది జస్టిఫై కాలేదు. ఒకవేళ ఈ మొబైల్ కనుక మీకు 40,000 లోపు దొరికితే అప్పుడు మనం దీని గురించి ఆలోచించవచ్చు. 40,000 కంటే ఎక్కువ అయితే మాత్రం నథింగ్ ఫోన్ 2ని మర్చిపోండి. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా బ్రాండ్ మొబైల్స్ ఉన్నాయి. ఐక్యూ ఉంది, మోటరోలా ఉంది, ఇన్ఫినిక్స్ ఉంది, టెక్నో ఉంది. ఇటువంటి మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చాలానే చెప్పాలి. కాకపోతే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది. దీన్ని నేను ఇక్కడికే ఆపేసి పార్ట్ 2లో చెప్దాం అనుకుంటున్నాను. సో మరి ప్రజెంట్ అయితే ఇవి ఫ్రెండ్స్. మరి ఇంకా నేను ఏమైనా మొబైల్స్ మిస్ చేసినా, లేకపోతే మీరు ఇంకా ఏదైనా ఒక మొబైల్ని కొనుక్కోవాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.